కాశీ ప్రసాదమా? హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. సో ఈ రోజు మన దీపావళి తెల్లారి ఎటు అవుతున్నాడు? ఊరికిపోతున్నా. ఎవరికి పోతున్నా తెలియదా? ఎటు అవుతున్నా మా విన్నాన్ని చూసారా? మొత్తం దెబ్బ తాకించుకుని మొక్కన్ని దెబ్బలు అయినాయి. సో ప్రజెంట్ అయితే మేము పొత్తూరుకి వెళ్తున్నాం అనమాట. మన కేదారేశ్వర వ్రతానికి మా బాబాయ్ వాళ్ళు పిలిచారు. సో జున్నాని విన్న స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చి ఇప్పుడు వెళ్తున్నాము వ్రతానికి. అమ్మ రెడీ అయిందా? అమ్మ కూడా రెడీ. ఇవాళ డేట్ ఎంత? డేట్ ఎంత ఇవాళ? 21 సెప్టెంబరా అక్టోబరా? 21 అక్టోబర్ 2025. అండ్ మన యాక్చువల్ దీపావళి ఇచ్చారు అమావాస్య రోజు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. అక్టోబర్. ఓకే, 10 నిమిషాలు తక్కువ 5. ఆకాశం చూసారు ఎట్లా అసలు సినిమాటిక్ లుక్ లో కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కంప్లీట్ గా. ఎక్కడ మేఘాలు ఇచ్చారు? అన్ని మేఘాలని. ఏమైంది? ఎందుకు అలా వేస్తున్నారు? తగ్గలు వేసిందా? సో మా ప్రయాణం గంట ప్రయాణం అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి పోవడానికి పొద్దుకి వెళ్ళడానికి గంట ఏమవుతుంది. ఏం కార్డు? సరే కారు ఇద్దాం. కారు ఇవ్వడానికి వెళ్తున్నా ప్రజెంట్. సరే అల్లరి వేస్తున్నాడు. ఏమైంది? కాట్ అంటలేవా? కార్ అంటున్నావా? సరే ఓకే, మరి ఇప్పుడు వెళ్దాం. మా వినానికి కామెంటరీ బాగా అయిపోయింది. మన క్రికెట్ స్టేడియం పట్టుకోపోతే, క్రికెట్ ఆట పట్టుకోపోతే కామెంటేటర్గా మంచిగా పని చేస్తారు మా వినానికి కదా. చలో మళ్ళా మొన్న పార్కులకి దీపావళి రోజు పార్కులకు పోతే పైనుంచి పడ్డాడు. దారిబండ మిగిలిన వాడు దెబ్బ తాకించుకున్నాడు. ఎట్లా అవుతున్నాడు ఇంకా చూడు. మళ్ళా దీపావళి కదా, బాంబులు కాసే కదా, బాంబులు కదా. క్యాట్ వచ్చిందా? క్యాట్ రెడీ కాదా? అయింది కదా, రెడీ అయింది కదా. మరి రెడీ అయినాక ఎన్నిసార్లు రెడీ అవుతారు బేట? ఆల్రెడీ రెడీ అయిండ్లు. ఓకే, మేము కార్లకు వచ్చి వెయిట్ చేస్తారా? ఇంకా వస్తలేరు. అరే రామ, ఎన్నిసార్లు ఆడుకుంటారు చీర? ఒకటేసారి ఆడుకుంటారు కదా. మరి ఒకసారి మనం పోదామా? మరి వాళ్ళు వస్తలేరు కదా. పోదామా? పోతే మనం పోదామా? ఇక పోదాం. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా వస్తలేరు. ఎంతసేపు వెయిట్ చేయమంటారు? పోదామా చెప్పడాక? బోర్ పడుతుంది. పోదాంపా. సరే కాల్ చేద్దాం. కాల్ చేయ మరి. ఫోన్ లేదా? ఏదో ఒకరికి వెళ్ళి చేయి. ఫోన్ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, చెయ్యి. నా ఫోన్కి వెళ్ళి చేస్తావా? సరే చెయ్యి. చలో, ఎప్పుడు బయటికి వెళ్ళినా టాబ్లెట్లు అమ్మకి వేసిన టాబ్లెట్ ఉంటాయి, తీసుకొని రావాలి. తీసుకొని రాకుండా వస్తుంది మళ్ళా. ఇక వచ్చా ఎట్లా ఇంటికి మళ్ళీ వస్తాం కదా ఎప్పుడైతే. ఇలా రేపు పొద్దున స్కూల్ లేదా? మళ్ళీ స్కూల్ ఉంది కదా, వెళ్ళి పొద్దున. ఎటు అయినా వచ్చినా రాకుండా టాబ్లెట్ వేసుకుంటే ఎప్పుడెట్టుకున్నా పోవాలి. అర్థమైందా? పద. ప్రస్తుతం సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి. ఆకాశం అంతా ఆరెంజ్ కలర్ గా మారిపోయింది. మా విన్నాని కామెంటర్ అయితే రన్నింగ్ కామెంటర్ అట్లనే నడుతూనే ఉన్నది. ఇప్పుడు మనం చింతకుంట బైపాస్కి వెళ్తున్నాం. అల్లరి చేస్తున్నాడు, బాగా అల్లరి చేస్తున్నాడు. ఇక మనం ఎక్కడికి వచ్చి చింతకుంటకి రాలి. ఇక్కడ నుంచి వరంగల్ 77 లెఫ్ట్ పోతే హైదరాబాద్ 129, వేములవాడ 28, కామారెడ్డి 94 కిలోమీటర్లు ఉంది. ఇగో బైపాస్. సూర్యుడు అస్తమించిన సూర్యుడు వస్తున్నాడు. మనం అటు పోవాలి కదా, రివర్స్ పోవాలి. రైట్ వస్తున్నాం మనం. ఇక్కడ బైపాస్ లో టర్న్ తీసుకున్నాము. మనం ఆరెంజ్ సూర్యుడు చూపెడతాం. మీకు అస్తమిస్తున్న సూర్యుడు ఆరెంజ్ కలర్ లో ఫుల్ కనిపిస్తాడు కొద్ది సెకండ్ లో. చూసారు కదా, ఆకాశం అంతా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఎట్లుంది? సూపర్ కనిపిస్తుంది కదా. ఆరెంజ్ సన్నీస్ ఆరెంజా. ప్రస్తుతానికి అయితే కరీంనగర్ టు వేములవాడ రోడ్ లోకి వెళ్తున్నాము. పైన ఆకాశంలో మేఘాలు ఎట్లా కనిపిస్తున్నాయి? సూర్యుడు అస్తమిస్తున్నాడు. అవును, మేఘాలు ఆరెంజ్ కనిపిస్తున్నాయా? సన్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వెళ్తున్నా అడవడతా కనుక అట్లా కనిపిస్తాయి. చూస్తున్నా, కనిపిస్తుంది. ఇప్పుడు 4 లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నా?
ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుతున్నారు, నేను డ్రైవింగ్ చేస్తున్నా. మా జున్నా ఎటో విరిపోయిండు. మా విన్నాను అయితే కామెంటరీ రన్నింగ్ కాబట్టి చేస్తున్నాడు. ముందర ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది. సమయం 5:41 వెంకటాపల్లికి వచ్చేసాము. ఇక్కడ కంప్లీట్ సూర్యాస్తమయం అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మన పుత్తూరు అన్నమాట. వీళ్ళు ఓవర్టేక్ అని చెప్పి అట్లా ఆడుతున్నారు. ఫుల్ ఓవర్టేక్ అని చెప్పకుండా ఇక్కడ నుంచి మన లెఫ్ట్ కార్తోనే పోవాలి. మన లెఫ్ట్ పోవాలి. ఇక్కడ చూసిలా ఓవర్టేక్ లెఫ్ట్ మలుగుతున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పుత్తూరు. ఇక్కడ వెయిట్ చేస్తారు అందరు. ఇక్కడ చూసారా ఓవర్టేక్ చేస్తున్నామా? సో ఫైనల్ గా పుత్తూరుకి వచ్చాము. వాగులో చూసారా ఫుల్ వాటర్ ఉంది. ఇటు వాటర్ ఉంది. ఇటు డ్యామ్ గేట్. ఇటు డ్యామ్ గేట్ డ్యామే కానీ వాగు బయట. ఇటు సైడ్ పుత్తూరు గేట్లు ఉంటాయి. అటు సైడ్ సూర్యాస్తం అవుతుంది. అటు సైడ్ గేటు. అక్కడి నుంచి కింద వాగు ఫుల్ పోతుంది. ప్రవాహం అయితే ఇట్లా పోతుంది ఫుల్ గా. చూస్తామా? ఫుల్ వాటర్ ఉన్నాయి కదా. వాటరే వాటర్. ఇలా ఎంజాయ్ చేద్దామా? మంచిగా ఉంటది. ఇలా లోతు ఉంటది. మంచిగా సూపర్ ఉంటది. అందరూ కొడతారు. మునగారు లోతు ఏముంటది. ఇక్కడ మునగంత లోతు లేవు. మంచిగా వాగులు ఉంటాయి. సూపర్ ఎగరచ్చు అంటే ఉంటాయి. ఫుల్ లోతు ఉంటది. లోతున్న కాడ ఉంటది కానీ బట్ ఫ్లోటింగ్ వాటర్ అయితే కొన్ని కొత్త వాటర్ ఉంటే బాగుంటది అనమాట వాగులో. సో పుత్తూరు ఈ బ్రిడ్జ్ దాటితేనే బాబాయ్ వాళ్ళు ఇల్లు లెఫ్ట్ వాళ్ళకి అంటే కథం వచ్చేసినాం. డెస్టినీ ఎంతసేపట్లో వచ్చినా మనం 25 నిమిషాలు వచ్చేసినాం. అంతే. హాఫ్ అన్ అవర్ లోపు వచ్చేస్తాం. వచ్చేసినాం బేట. ఇంకా 1 minute వచ్చినామా? ఫుల్ వాటర్ ఉంది. అమ్మనైతే ఫోన్ వాటర్ కూడా బయట వెళ్తుందా? అన్ని దాటొచ్చేసినావా? కేవలం 20 minutes వచ్చేసాం అనుకో. రైట్ పోతే కట్టుకోరు, లెఫ్ట్ పోతే పుత్తూరు ఊళ్ళకి వెళ్ళి పోతుంది అనమాట. మనం పుత్తూరు ఊళ్ళకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లెఫ్ట్ టర్నింగ్ టు లెఫ్ట్. గట్ సైడే. తెలుసా నీకు? తెలుసా? అయ్యో తెలియదు అనుకో నేను పుత్తూరు గ్రామంలోకి ఎంటర్ అయిపోయినా. నువ్వు రాలేదా? నీకు తెలిసిందా? నువ్వు రాలే మరి? మేమేమో అంటాడు ఏమో అంట. అయ్యో లక్ష్మణ్ పెద్దరాని ఇల్లు తెలుసా నీకు? ఇదే లక్ష్మణ్ పెద్దరాని ఇల్లు. ఇదే లక్ష్మణ్ పెద్దరాని ఇల్లు. చూడ లక్ష్మణ్ పెద్దరాని ఉన్నాడు షాప్ లో కదా. ఇల్లు షాప్ లో ఉన్నాడు పెద్దరాని. మనం పోయినాక వెళ్దాం ఓకేనా హనుమకొండ దగ్గరికి. సో ఇక్కడ రైట్ టర్న్. ఇదే ఇల్లు కథమ్మ చేసినాం మనం. ఫైనల్ డెస్టినీ వచ్చేసినాము. ఇదే ఇల్లు. బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సాయంత్రం 5:51. సో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. చలో ఇటు కదా. మన గిట్ ఉంది. గిట్ ఉంటే గట్ట పోయినట్ట. మా విన్నానికైతే అన్ని గుర్తుంటాయి మొత్తం. ఇద్దరికి వచ్చిండు కదా. సో ఇక్కడ పార్క్ చేసేసాం కదా. ఇంకా వెళ్తున్నాం. ఇంకా గడేటి పోతా అంటాడు. నీకన్నా గుర్తు. నువ్వు అడ్డే పోతున్నావు. అమ్మ కూడా అడ్డే పోతున్నావు. చలో గెట్టింగ్. చూసారా ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఎన్ని ఉన్నాయి ఇక్కడ. అన్ని మోటార్లో. హాయ్ అందరికి. హాయ్. పుత్తూరు బస్సు పోతుంది ఇక్కడ. పుత్తూరు బస్సు వారలేదు కూడా కాదు. బస్సు పోతుంది. ఆర్టీసీ బస్సు. ఇంటి పక్కన రోడ్డు ఆర్టీసీ బస్సు పోతుంది. చలో అంటే హాయ్. తిరుపతి గుండె ఎప్పుడైంది? తిరుపతి గుండె. హాయ్. కడుక్కో మళ్ళీ జున్నాని విన్నాల చిల్లి ఇక్కడ ట్యాప్కు కాలు కడుక్కుంటారు కదా. మంచిగుందా? ట్యాప్ మంచిగుందా ఇక్కడ? సూపర్. బంద్ చేయి. ట్యాప్ బంద్ చేయవా? ట్యాప్ బంద్ చేయి. మొత్తం బంద్ చేసినావా? రైట్. ఇప్పుడు కాశీకి వెళ్ళిన తర్వాత ఇడికి వచ్చినాం కదా. మనం ఎడుకోలేం మళ్ళీ పోయినావా? సో కాశీ తర్వాత నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చిన బాబాయ్ ఇంటికి. ప్రజెంట్ అయితే బాబాయ్ రెడీ అవుతున్నారా? పిల్లలు మీరేం చేస్తున్నారు? ఇప్పుడైనా బాంబులు కాలుస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు హాయ్ లేదు, సెకండ్లో ఏం లేదా? హలో సెకండ్ ఫోన్ పట్టుకుని ఆడతారు ఇక మీరు. మా పిన్ని శ్రీమతి కట్ట అంజమ్మ నడిపినాడమ్మ. నాన్న కొట్టాడు కదా. ఫోన్లు ఇస్తాడు. ఫోన్లు కూడా ఇయ్యాడు. ఇక్కడ ఆకాశంలో జ్యోతి దర్శనం అవుతుంది.
ఆకాశంలో జ్యోతి చూసారా, జ్యోతి దర్శనం. సో పిల్లలు బాంబులు కాలుతాను బయటకు వచ్చినారనమాట ప్రజెంట్ అయితే. మా జున్నునాడు విన్నానికి బాంబులు కాల్సిన అలవాట్లేదు. వీళ్ళేమో అగో అగో చూసావా, పిల్లలు బాంబులు వేసినప్పుడు పెద్దోళ్ళు జాగ్రత్త కంపల్సరీ పక్కన ఉండాలి. ఓకేనా, రండి ఇక ఇంట్లోకి రండి. చీకటి అయిపోయింది, ఆకాశం చూసారు మొత్తం చిమ్మని చీకటి అయిపోయింది. ఇక ఏం చేస్తారు, కార్తీక్ విన్నా అని ముఖం మీద వస్తాయి. ఆ పక్క పెట్టు, అటు పెట్టు, ఫేస్ అటు పెట్టు, ఫేస్ అటు పెట్టు. అట్లా కదా నాని, ఫేస్కి ఇట్లా ముఖాన్ని పెట్టుకోవద్దు, గిట్లా పెట్టాలి, పెట్టాలి. ముఖం దూరం పెట్టదు, ముఖం దాని మీద వంగకు. విన్ను పిల్లల అల్లరి ఫోన్ల కోసం కదా, ఎవరు అల్లరి చేస్తున్నారు ఫోన్ల కోసం? చాలా అందరు పూజ దగ్గర కూర్చుంటే బాగుండే. ఫోన్ పక్కన పెట్టండి, ఫోన్ పక్కన పెట్టండి. నువ్వు క్లేతో ఆడుతున్నావా? సరే పద, పూజ స్టార్ట్ కాబోతుంది. ఓకే, మీతో ఎంతమంది కేదారేశ్వర వ్రతం చేసుకుంటారో కింద కామెంట్స్ కామెంట్ చేయండి. చలో దా. జై గురుదత్త. చూసారా కరెంట్ పోయింది, పవర్ పోయింది. పవర్ పోయిన తప్ప దీపాల వెలుగులో మన కేదారేశ్వర వ్రతం స్టార్ట్ కాబోతుంది అనమాట ప్రజెంట్. జున్నాని విన్నాను ఏం చేస్తున్నారు ఇక్కడ? క్రాకర్ కాస్తున్నారు మళ్ళా. చలో పూజ కంప్లీట్ అయింది, అలా బయటకు వచ్చాము. బయట మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటాం అందరు. ఇప్పుడు బయట అలా ఉడకపోసి బయటకు వస్తే చల్లటి ఏసీ గాలి వస్తుంది. ఏసీ లాగా ఉంది ప్రజెంట్ అయితే. ఇక నాకైతే ఫుల్ వేసింది, మొత్తం బట్ట తడిచిపోయినాయి మొత్తం. అమ్మ కూడా చెప్పి వస్తున్నాయి. మా పిల్లలేమో ఏం చేస్తున్నారు బయట? బాంబులు కాల్తారు. వీళ్ళు ఏం బాంబులు కాల్తాలో ఏం చేస్తారో ఇడ. కాసేపులో ముట్టిస్తానా? కళ్ళు దూరం పెట్టు, కళ్ళు ఇట్లా స్టార్టింగ్ పెట్టాలి, ఎండింగ్ పెట్టదు. ఇట్లా స్టార్టింగ్ పెట్టు, ఇట్లా ఇట్లా పట్టుకో, మంచిగా పట్టుకో, ఇట్లా పట్టుకో పెట్టి. ఇప్పుడు పట్టి కొన పట్టుకోక బిడ్డ, మంచిగా గిరి పట్టుకో, ఏం గిరి పట్టుకో, ఇట్లా పట్టుకో, పట్టుంటుంది. చిటపడాగో బాంబా, బాంబు పెడతా. బాంబా అది బాంబా? మరి జరుగు విన్నుగా. చిటపట బాంబా, బాంబేనా? చిటపట. ఇక్కడ ఒక లైట్ చూసారా, ఫ్యాన్ లాంటి లైట్, ఫ్యాన్ లాంటి లైట్. హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి. పెట్టలే పెట్టు 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 ఇంకా ముఖం మీద పెట్టు, పెట్టు. ఇట్లా ఆడబెట్టు, అన్నకి తమ్ముడికి తీసుకో, తమ్ముడి దగ్గర తీసుకో, తమ్ముడు పెడతాడు. ఈ తమ్ముడికి అది, ఈ తమ్ముడికి పెట్టు పెట్ట, విన్ను పెట్టు పెట్టు పెట్టు. ముఖం పెట్టకు, ముఖం దూరం పెట్టు. దూరం జరు, వెనక పడతావు రా. కాబట్టి దూరం జరు, ఇట్లా పడతా, చేతి కాలుతుందా దూరం. అయిపోయినాయి. జున్నాను పెట్టేసిళ్ళు. విన్నాను అయితే బాంబులు కాలుస్తున్నారు ఇడ. ఇక్కడ దీన్ని ఏమనాలి, అదేంటిది? మైసాక్ష, ఊదా, సాంబ్రాణియా, దాన్ని ఏమంటారు? సాంబ్రాణి. దాదాపు అందరు సాంబ్రాణి వేసుకోవాలి యాక్చువల్గా ప్రతి చోట. సాంబ్రాణి అనేది చాలా ఏమంటుంది, మెడికేటెడ్ యాక్చువల్. అది మీరు ఎట్లా వచ్చిల్లు? నా బాంబులు కాల్చే టైం అనమాట. బాంబులు కాల్స్తున్నారు. ఇంకా పూజ కంప్లీటెడ్ కదా. బాంబు వెళ్తున్నాడు, బాంబు దూరం సౌండ్. ఎక్క పడ్డది చూసిలా, ఎక్క పడ్డది, అక్క పడ్డది మీద. ఎటు బాంబ్ బాంబులు కాల్చారు, చేతులు కాలు కడుక్కుంటున్నారు జున్ను విన్నులు. అయిపోయినా అడిగిలా. సో ఆఫ్టర్ పూజ, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత నౌ బాంబులు కాలడానికి అయితే అందరు బయటకు వచ్చారు. ప్రజెంట్ అయితే బాంబులు కాలుస్తున్నారు. ఎవరెవరు ఏం బాంబులు కాలుతాను? నువ్వేం బాంబులు కాలుతాను? కాకర పుల్లలా? చిట్పటా? సరే, చిట్పట్ బాంబులు. అవునా, ఓకే. అయిపోతాయి. రండి
అందరికి హ్యాపీ దివాలి. అటు కూడా సార్ అందరూ అటు విన్ అటు ఒకసారి అటువంటి అటువంటి అందరూ అటువంటి అయిపోతుంది తొందర పెట్టండి. ఇదిరా అది కావాలేనా చలో బాంబులు అయిపోయినాక బాంబులు వెళ్తా వచ్చింది పాపం బాంబులు ఇవ్వట. హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి. చలో బాంబుల సెక్షన్ కూడా అయిపోయింది. ఇక సరేనా, ఇక మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దేవుని ఎత్తుకోండా మళ్ళా, దేవుని ఎత్తుకోండా మళ్ళా, ఎత్తుకోండా దేవుని. సో ఇంకా దేవుని ఎత్తుకునేది ఉంది అన్నమాట. నేను ఎట్లా ఎత్తుకుంటారు, ఎప్పుడైనా ఎత్తుకుంటా. రాత్రి 11:34 మన పొత్తూరు బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాము. సో చీకటి అయిపోయింది, ఇంకా వెళ్తున్నాను అనమాట. 11:30కు ఇంటికి ప్రయాణం, పొత్తూరు టు కరీంనగర్. సో ఈ వీడియో ముగిస్తున్నాము. వీడియో లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో టిల్ బాయ్ బాయ్, జై హింద్, వందే. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. బాయ్ బాయ్ విన్ను జున్నులు, బాయ్ బాయ్. రాత్రి పూట చూసారండి ఆ బ్రిడ్జ్ మీద ఎలా ఉందో.